శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి సాయంత్రం 4:59 వరకు. తదుపరి చతుర్దశి. చిత్తా నక్షత్రం రాత్రి 2:51 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం. సిద్ధియోగం తెల్లవారుజామున 3:52 వరకు. తదుపరి వ్యతిపాత్ యోగం. తైతులకరణం సాయంత్రం 4:59 వరకు. తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు రాత్రి 7:47 నుండి 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:51 నుండి 7:31 వరకు. వర్జ్యం ఉదయం 9:11 నుండి 10:57 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇంకా ఈనాటి విశేషం శని త్రయోదశి. మనకి సంప్రదాయంలో ఈ సృష్టిలో అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా వాటిల్లో మానవుడి మీద, మానవాళి మీద, జంతుజాలం మీద, జీవాల మీద ప్రభావం చూపించేటటువంటి గ్రహాలు 9 గ్రహాలు అని మనకి వేదం సూచించింది. తద్వారా శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. మనకి వేదాంగంగా ఉన్నటువంటి జ్యోతిషశాస్త్రంలో ఈ గ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ 9 గ్రహాలలో సూర్యుడు మొదటి గ్రహం అయితే చివరిగా ఉన్నటువంటి ఛాయాగ్రహాలు రాహుకేతువులని 7వ గ్రహంగా శనిని చెప్తారు. ఆ పేరులోనే ఉన్న విశేషం ఏమిటంటే చాలామంది ఆ గ్రహం యొక్క వైభవం తెలియనటువంటి వాళ్ళు ఆ పేరు వినగానే వెనులో వణుకు పుట్టినట్టుగా భావిస్తారు. కానీ ఆయన శుభాలను కూడా అందజేస్తాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. శని ఏది ఇచ్చినా స్థిరంగా ఉంటుంది అని జ్యోతిషశాస్త్రం చెప్పేటటువంటి మాట. అది మంచి అయినా చెడైనా మంచిని కూడా చేస్తాడు అనేది మనకు శాస్త్రం చెప్పేటటువంటి మాట. అసలు ఆ పేరులోనే శనైహి చరహ అంటే ఆయన నిదానంగా కదులుతూ ఉంటాడు. ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళడానికి ఆయనకి 2.5 సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఆయన్ని మందగమనుడు అని, మృదుగతి అని, అట్లాగే నిదానంగా వెళ్ళేవాడు కాబట్టి శనైహి చరహ, శనైశ్చరహ అని కూడా పిలువబడుతుంది. అటువంటి శనైశ్చరుడి యొక్క ఆ జయంతి తిథిగా, ఆయన ఆవిర్భవించినటువంటి తిథిగా త్రయోదశి చెప్పబడుతుంది. ఈ శని యొక్క త్రయోదశి నాడు, శని త్రయోదశి నాడు ఎవరైతే శనైశ్వరుడి యొక్క స్తోత్రపారాయణ చేస్తారో, శనైశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో, శనైశ్వరుడి ప్రీతిగా నల్లబట్ట, బెల్లము, ఆయనకి ప్రీతికరమైనటువంటి ధాన్యమైనటువంటి నువ్వులను దానం చేస్తారో వారికి శని బాధ ఉండదు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. శని త్రయోదశి, శనివారం త్రయోదశి, ఈ రెండిటి కలయిక చాలా మేలి కలయిక. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభము, మీనము, మేషము, సింహము, ధనుర్రాశి వీళ్లకు ఏళ్ళనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ త్రయోదశి నాడు తప్పకుండా శనైశ్వరుడిని ఉపాసించి ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వటానికి చాలా అనుకూలమైనటువంటి తిథి ఈ రోజున. ఇక ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ప్రదోషకాలంలో చతుర్దశి ఉన్నటువంటి రోజున, వైశాఖ శుద్ధ చతుర్దశి ప్రదోషకాలంలో నృసింహ ఆవిర్భావం జరిగింది. కాబట్టి కొంతమంది కొన్ని సంప్రదాయాలను అనుసరించి చతుర్దశి ప్రదోషకాలంలో ఉన్నప్పుడు నృసింహారాధన చేస్తారు. నృసింహ జయంతిగా కూడా దీన్ని భావన చేస్తారు. కానీ మనకి శాస్త్రం చెప్పినటువంటి పద్ధతి ప్రకారం పెద్దలు ఆచరించినటువంటి విధానంలో చతుర్దశి సూర్యోదయ ప్రభృతి రాత్రి వేళ వరకు ఉన్నటువంటి సమయాన్ని స్వాతి నక్షత్రంతో కలిసినటువంటి దాన్ని మనం నృసింహ జయంతిగా భావన చేస్తాం. కాబట్టి కొన్ని సంప్రదాయాలు దీన్ని ఆచరిస్తున్నారు అని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి నాడు శనైశ్వరుడి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రలవుతారని, యథాశక్తిగా శనిని ఉపాసిస్తారని, నవగ్రహాల యొక్క దివ్య కృపకు అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం.
ఈరోజు త్రయోదశి, శనివారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధ రవులు, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో చంద్ర కేతువులు, మీనంలో శుక్ర శని రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సర్వకార్యాలు ఈ రోజున పరిపూర్తి అవుతాయి. అయితే కొద్ది శ్రమ మీద మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ దాదాపుగా అంచనాలు తప్పే పరిస్థితి ఉండొచ్చు. అయినా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు, పని పూర్తి చేసుకోగలుగుతారు. కంటికి సంబంధించిన అనారోగ్యానికి మధ్యమ వైద్య పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో ఉండేటటువంటి ఎవరిలోనూ కూడా వ్యతిరేక భావాలు ఏమాత్రం ఉండవు. వారిని అనుకూలమైనటువంటి త్రోవలోనే ఉండేలాగా ఎప్పటికప్పుడు కొద్ది జాగ్రత్తలు వహించడం అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో ఏ విధమైన మార్పుల్ని చేయనేకూడదు. అలాగే కొనసాగించడం శ్రేయస్కరం, ఆవశ్యకం కూడా. శనిగ్రహ అనుగ్రహం కోసం మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానంగాని చేసినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి లౌక్యంతో ఉండగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఏ విధమైన పొరపంచాలు లేకుండా మాట్లాడగలుగుతారు. ఒకవేళ వారు మందలించినప్పటికీ కూడా దాన్ని సున్నితంగా తేలికగానే తీసుకుంటారు తప్ప వాద వివాదాల జోలికి పోరు. క్రింది ఉన్నటువంటి ఉద్యోగులతో చక్కనైనటువంటి పద్ధతిలో మాట్లాడుతూ తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో, కార్యాలయంలో మంచి పేరునే పొందగలుగుతారు. దాన ధర్మ బుద్ధి పెరుగుతుంది. గోశాలలకి, దేవాలయాలకి అనేకమైనటువంటి విరాళాలని ప్రకటించాలనే ఆలోచనని ప్రణాళికగా వేసుకుని ఈ రోజు వంతుగా కొంత దానం చేసే అవకాశం ఉండొచ్చు. శనిగ్రహ అనుగ్రహం కోసం వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ ఆలయంలో శని ప్రదక్షిణలు కానీ 19 మార్లు చేసినట్లయితే తప్పక ధన లాభ వార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వత్రా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికమైనటువంటి సమీకరణని చేసి నూతనంగా ఇంటిని కొనుక్కోవాలి అనే ఆలోచన దాదాపుగా సాకారపడే అవకాశం ఉంది. ప్రతి పైసని కూడా ఆలోచించి మాత్రమే ఖర్చు చేస్తారు తప్ప దుబారాగా ఒకప్పుడు చేసిన విధంగా ఖర్చు చేసే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉండేందుకని గొప్పదైనటువంటి సంస్థలో చేర్చడం, వారి విద్య మరింత అభివృద్ధికరంగా సాగేందుకు సొంతంగా వీరే చక్కనైనటువంటి పాఠ అభ్యసనాన్ని చేయించడం వంటివి సాగుతూ ఉంటాయి. శనివారం సందర్భంగా మిథున రాశి వారు సూర్యుడిని కుంకుమతో కలిపిన అక్షతలతో పూజన చేసినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో, వృత్తిలో కూడా. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నిదానించి ప్రయాణించడం అవసరం. అవకాశం ఉన్నంతలో ప్రయాణించకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం. తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే వాహన వేగాన్ని తగ్గించి ప్రయాణించడం మంచిది. అంతేకాక స్వయంగా నడపడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గమనించుకుని ప్రయాణించడం మరింత ముఖ్యం. ప్రయాణ కాలంలో ఆస్తి నష్టం, వస్తు చౌర్యం జరగకుండా ఉండే
ఆ తీరు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చదువుకి సంబంధించినటువంటి విలువైన పత్రాలని, దాంతోపాటుగా ఆర్థికమైనటువంటి వ్యవహారాలుండే దస్తావేజులు మొదలైనటువంటి వాటిని ప్రయాణాల్లో తీసుకువెళ్లకుండా ఉండడం చాలా చాలా ముఖ్యమైనటువంటి పని. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా బలంగా ఉంటారు, వివాహాది శుభకార్యాలకి సరిపోయినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. సంతానం ఆర్థికంగా హార్దికంగా కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తిలో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉంటూ పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు వంటి వాటి మీద కూడా మంచి ఆదాయాల్ని చేసుకోగలుగుతారు. దాదాపుగా రుణభారాన్ని తీర్చేసుకున్నట్లుగానే అవుతుంది పరిస్థితి అంతా కూడా. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా విశేష లాభాన్ని పొందగలుగుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి భద్రతని పాటిస్తారు. సాత్వికమైనటువంటి విధానంతో ప్రవర్తిస్తూ ఉంటారు. పురస్కారాల కోసం, బహుమానాల కోసం ప్రయత్నాలని ప్రారంభిస్తారు. ఆర్థికమైనటువంటి అన్ని విధాలైన ప్రణాళికల్ని వేసుకుంటారు. నూతనమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవడం కానీ, కొనుక్కోవడం కానీ, లేదా ముఖ్యమైనటువంటి పొలాలు, స్థలాల్ని కొనడం కానీ చేసేటువంటి సందర్భంలో లెక్క పత్రాల్ని సరిగా చూసుకోవడం అత్యవసరం. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని చేసుకోవడం అవసరం. పట్టుదల, కోపం, ప్రతీకార బుద్ధి ఏమాత్రమూ లేకుండా ఉన్నట్లయితే అంతా సవ్యంగా జరిగే అవకాశం బాగా ఉంటుంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని ఉన్నదన్నట్లుగా మాట్లాడతారు. ఎదుటివారితో విరోధం వచ్చినా పర్వాలేదు అనే తీరులో వ్యవహరిస్తారు. తామే మొత్తం కుటుంబానికి ఆధారం అన్న తీరులో వారి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఎవరి మాట వినేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో తీర్పు ఇంకా ఒకటి రావాల్సి ఉన్నటువంటి కారణంగా తద్వారా ఆర్థిక లాభం రాబోతుందనే ఆలోచనతో తగినటువంటి ప్రయత్నాల్ని ఇప్పటి నుండే ప్రారంభిస్తారు. ఏ విధమైనటువంటి పోరాటము, ఏ విధమైనటువంటి ప్రతీకార బుద్ధి ఉండకూడదని అనుకున్నప్పటికీ కూడా అనుక్షణం అదే ఆలోచన వీరిని పీడిస్తూ ఉండొచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభం, ఆర్థికమైన వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశం నుండి తల్లిదండ్రులను రప్పించుకునే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒక చోట సమీకరించుకుని ఉంచుకునే ఆలోచనకి రావచ్చు. సంపాదింపబడ్డటువంటి ఆస్తులన్నింటినీ అమ్మివేసి ఒకచోటికే మొత్తం ఆదాయాన్ని తెచ్చుకునే ఊహతో ఉండే అవకాశం బలంగా గోచరిస్తోంది. ముఖ్యంగా గృహప్రవేశం, వివాహం మొదలైనటువంటి శుభకార్యాలన్నింటినీ స్వయంగా చేసుకుని
ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము తల్లిదండ్రులకు లేకుండా ఉండేలా ఒప్పించేటటువంటి పద్ధతి గోచరిస్తుంది. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం స్పష్టంగా పెరుగుతూ ఉండేటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. ఈ రోజున శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సొంతంగా ఇంటిని కొనుక్కోవాలి లేదా నిర్మించుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. ఆర్థికమైనటువంటి సమీకరణ కోసం చెప్పలేనంతటి కష్టాన్ని పడుతూ ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి వచ్చేటటువంటి రుణం తమ అవసరాలు తీరడానికి సరిపోకపోవచ్చు. మళ్ళీ ప్రయత్నం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాకపోయే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటుంది. అయితే వారి కోసం వినియోగించేటటువంటి ధనం లెక్క లేకుండా ఉండడంతో కుటుంబంలో తాత్కాలిక అసంతృప్తి ఏర్పడవచ్చు. దాంపత్యంలో ఆనుకూల భావం గోచరిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోయినప్పటికీ మధ్యమం కంటే పై స్థాయిలో ఉండే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా అనిపిస్తూ ఉంటుంది. రుణం దాదాపుగా తీరిపోయే పరిస్థితి ఉండొచ్చు. తమది చిన్న వ్యాపార సంస్థ అయినప్పటికీ కూడా విశేషంగా వ్యాపారాన్ని చేసుకోగలిగిన అవకాశం ఉన్న కారణంగా ఆర్థికమైన ఆదాయం మరింతగా పెరుగుతూ ఉంటుంది. ఎవరితోనూ ఏ విధమైన వాద విరోధాలు లేకుండా వ్యాపార అభివృద్ధి కోసం శ్రమిస్తూ ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార సంస్థకి అతి ముఖ్యంగా వెన్నెముకగా ప్రధాన స్తంభంగా ఉన్నటువంటి ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించేటటువంటి కారణంగా చిన్న సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో ఉండే అందరి ఆరోగ్య పరిస్థితిని ఒకసారి పరీక్షించి మధ్యమ వైద్య పరీక్షలకి గురి చేసుకుని చూసుకోవడం, ఔషధ సేవన చేయడం ఎంతైనా అవసరం. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలగడమే కాకుండా రావలసిన బకాయిలు తప్పక వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి మాత్రమే చేస్తారు. ప్రతీకార బుద్ధి లేకుండా ఉండగలుగుతారు. శారీరక ఆరోగ్య పరీక్షల్ని కుటుంబం మొత్తానికి చేయిస్తారు. నూతనంగా ఒక గృహాన్ని కొనుక్కోవాలనేటువంటి ప్రణాళికను వేసుకుంటారు. ఆర్థికంగా సమీకరించుకోవడం కోసమని ఏ విధంగా అనుకూలతలు ఉంటాయో ఆ ప్రణాళికలను వేసుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసమని దూర దేశాలకో దూర ప్రాంతాలకో సంతానాన్ని పంపించే అవకాశం ఉంది. ఆ ప్రయాణాల కోసమని ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని చేయాలనే ఆలోచనకి వస్తారు తాత్కాలికంగా. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని సమర్పించినట్లయితే మానసికమైనటువంటి శాంతితో పాటు వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరే అవకాశం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గత అనుభవాల దృష్ట్యా వృత్తి మీద ఎక్కువ శ్రద్ధని కేంద్రీకరిస్తారు. వ్యాపారపరంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. మగవాటం లేకుండా మాట్లాడగలుగుతారు.
శారీరకమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేందుకని ప్రాచీనమైన సంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని మాత్రమే చేయించుకునే విధానం గోచరిస్తుంది. నిదానంగానే ఉంటారు తప్ప ఎక్కడ విశేషమైనటువంటి కోపాన్ని, గర్వాన్ని ప్రదర్శించరు. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా గొప్పగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఔషధ సేవ సక్రమంగా జరుగుతున్నది లేనిది పరీక్షిస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఆదాయం విశేషంగా ఉంటుంది ఈ రాశివారికి ఈ రోజున. శనివారం సందర్భంగా మీనరాశివారు దుర్గాదేవిని పూజించి పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం సిద్ధించే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా సర్వ రాశుల వారికి శనిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి సందర్భంగా జాతకపరమైన శని దోషాలు, రాశిపరమైన శని దోషాలు అధిగమించడానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చిన శని త్రయోదశి సందర్భంగా ఉదయం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లతో శని విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలను ఉంచటం, అలాగే ఉప్పు రాసినటువంటి జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత శని త్రయోదశి పర్వదినం సందర్భంగా 1.25 కేజీ నల్ల నువ్వులు, ఇనుప మేకు, దూది, అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నలుపు వస్త్రంలో మూటగట్టి నవగ్రహాలకు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా చేస్తే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని త్రయోదశి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి ఈ విధులు పాటించలేని వాళ్ళు గృహంలోనే శని భగవానుడికి ప్రీతిపాత్రమైన పడమర దిక్కులో మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి సందర్భంగా ఈరోజు సాయంకాలం చేసే శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు సాయంకాలం ప్రదోష కాలంలో నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయి. శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అలాగే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సంపూర్ణంగా శని దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడండి. అలాగే రేపు నృసింహ జయంతి. ఈ సందర్భంగా నరసింహస్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.